ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ గత ఏ సీజన్లో లేని విధంగా దూసుకుపోతుంది. తన రికార్డులను తానే బద్దలు కొడుతుంది. సన్ రైజర్స్తో ఆటంటే మడతడిపోవాల్సిందే అంటున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. కమిన్స్ టీం బాదుడుకు ప్రత్యర్థి టీంలు కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. గత 3 మ్యాచ్ల్లో 2 సార్లు 260+ స్కోర్ చేసిన సన్ రైజర్స్ ఈ రోజు కూడా పరుగుల సునామీ సృష్టిస్తారని అంటున్నారు ఫ్యాన్స్. ఈ మ్యాచ్లో ఐపీఎల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న 300+ నమోదు చేయబోతున్నారా అంటే సాయంత్రం జరగబోయే మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తో తలపడనుంది సన్ రైజర్స్. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అచ్చివచ్చిన ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ మరోసారి దుమ్ము రేపుతుందన్నమాట. అందుకే సన్ రైజర్స్ ముందుగా బ్యాటింగ్కు దిగితే ఇక కుమ్ముడంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ బ్యాటర్లు ఇప్పుడు మిషన్ 300 స్టార్ట్ చేశారు. ఈ ఐపీఎల్ సీజన్లో 300 పరుగుల మార్క్ను చేరుకొని ఐపీఎల్ 17 ఏళ్ల సీజన్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలవాలని హైదరాబాద్ బ్యాటర్లు పట్టుదలతో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడితే అందులో 5 విజయాలను నమోదు చేసుకొని 10 పాయింట్లతో నెంబర్ 3 పొజిషన్లో కొనసాగుతుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 8 మ్యాచ్లు ఆడితే అందులో 1 మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో చిట్టచివరి స్థానంలో ఉంది. డబుల్ హ్యాట్రిక్ ఓటములతో అట్టడుగు స్థానానికి పడిపోయిన ఆర్సీబీ ఈ సీజన్కి కాస్త గౌరవంగా గుడ్ బై చెప్పాలనుకున్నా ఈ మ్యాచ్లో నెగ్గాల్సిందే. ఈ సీజన్లో ఇప్పటికే ఓసారి సరిగ్గా 10 రోజుల క్రితం ఆర్సీబీని ఓడించింది ఎస్ఆర్హెచ్. ఆ మ్యాచ్లో బెంగళూరుపై 287 పరుగులు చేసి అత్యధిక స్కోర్తో అదరగొట్టింది. ఇక ఈసారి అదే టీంపై 300 స్కోర్తో చరిత్ర సృష్టిస్తుందా అన్నది చూడాలిక. హైదరాబాద్ టీంలో అభిషేక్ శర్మ, ట్రావిన్ హెడ్, క్లాసిక్ లాంటి ప్లేయర్లు అద్భుతమైన ఫామ్లో ఉండి ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. ఓపెనింగ్లో హెడ్, అభిషేక్లు, మిడిల్ ఆర్డర్లో క్లాసెన్, నితీష్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంటే రికార్డుల మోతతో స్టేడియంలు హోరెత్తిస్తున్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ తనదైన రీతిలో ప్రతిభ చూపిస్తున్నాడు. అందువల్ల ఈ టీం ఈజీగా మ్యాచ్ గెలవగలుగుతుంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ అనుకూలం. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 277 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. ఇక ఈ సీజన్లో ఇప్పటికే 3 సార్లు 200కు పైగా పరుగులు చేసిన హైదరాబాద్ ఈసారి కూడా అదే స్టైల్ సునామీ సృష్టిస్తే 300 కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఈ సాయంత్రం ఉప్పల్ స్టేడియం ఎలాంటి రికార్డుకు వేదిక కానుందో చూడాలి మరి.